నమస్కారం. స్వతంత్ర ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ సరిగ్గా 2.5 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తయిన ఈ వేళ రేవంత్ విజయాలు వైఫల్యాలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఒకవైపు కేంద్రంతో సఖ్యత, ప్రజాభవన్, హైడ్రా, సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తుంటే మరోవైపు ఢిల్లీ టూర్లపై విమర్శలు, 6 గ్యారంటీలు, రైతు భరోసా అమలులో ఆంక్షలు, రియల్ ఎస్టేట్ మందగమనం, కొడంగల్ భూసేకరణ ఘర్షణలు, ఉద్యోగులు, రైతుల నిరాశ ప్రభుత్వానికి ముళ్లబాటగా మారతాయా? ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి హాఫ్ వే మార్క్ అనంతరం ఆయన ప్రజాదరణను నిలబెట్టుకుంటారా? ప్రజా వ్యతిరేకతకు గురవుతారా? రేవంత్ సర్కార్ గ్రౌండ్ రియాలిటీపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం మధ్య సంబంధాలు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సహకారం తప్పనిసరి అనే ప్రోగ్మాటిక్ అప్రోచ్తో ముందుకు వెళ్తున్నారా, లేక ప్రతిపక్షంలో ఉన్నప్పటి దూకుడుకు అధికారంలోకి వచ్చాక చూపిస్తున్న వైఖరికి నడుమ వైరుధ్యం ఉందా? త్రిపుల్ మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ వంటి ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్టుల సాధన కోసం ఢిల్లీ బాట పట్టడం ఒక ఎత్తైతే, అది కాంగ్రెస్ హైకమాండ్ పనుల కోసమేనంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు మరో ఎత్తు. రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ల పాలనలో కేంద్రంతో సంబంధాలు, రాష్ట్ర ప్రయోజనాలు అనే రాజకీయ వ్యూహం ఎంతవరకు ఫలించింది? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విదేశీ, స్వదేశీ విధానాల్లో కేంద్రంతో సంబంధాలు అత్యంత ప్రాధాన్య అంశంగా మారాయి. గత ప్రభుత్వం కేంద్రంతో నిరంతరం ఘర్షణ వైఖరిని అవలంబించగా, రేవంత్ రెడ్డి మాత్రం కేంద్రంతో సఖ్యత, రాష్ట్రానికి లబ్ధి అనే సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. సమైక్య వ్యవస్థలో కేంద్రం పాత్రను గుర్తించి ఘర్షణ కంటే సంప్రదింపులే మేలనే ధోరణిని ఆయన ప్రదర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఆచరణాత్మక విధానం పాలనకు ఒక కొత్త దిశనిచ్చింది. రాజకీయాలు ఎన్నికల వరకే, పాలనలో కేంద్ర సహకారం ముఖ్యం అనే సంకేతాన్నిస్తూ రాష్ట్రానికి రావలసిన నిధులు, గ్రాంట్లు, పన్నుల వాటా సాధనకు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు ఏర్పాటు చేశారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా సమస్యలను నేరుగా ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లడం ఈ అప్రోచ్లో ప్రధాన భాగం. కేంద్రంతో సంబంధాలను కేవలం ఢిల్లీకే పరిమితం చేయకుండా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రేవంత్ రెడ్డి విస్తృతంగా కృషి చేస్తున్నారు. తెలంగాణ రైజింగ్ బ్రాండ్ నేమ్తో అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ సామర్థ్యాన్ని చాటి చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాల్లో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్ ఫ్యూచర్ సిటీలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ విజన్ను గ్లోబల్ ఇన్వెస్టర్లకు వివరించి భారీ ఒప్పందాలు చేసుకోవడం, ప్రపంచ స్థాయి ఐటీ, డేటా సెంటర్ పెట్టుబడులను ఆకర్షించడం రేవంత్ రెడ్డి నాయకత్వానికి దక్కిన ప్రధాన విజయాలలో ఒకటి. రాష్ట్ర భవిష్యత్తును మార్చే భారీ ప్రాజెక్టులపై రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించింది. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర, దక్షిణ భాగాల నిర్మాణ వేగాన్ని పెంచడం, మూసీ నది పునరుజ్జీవనం, హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ విస్తరణతో పాటు ఫ్యూచర్ సిటీ అనుసంధానతకు కేంద్ర మంత్రులు ఆర్థిక సాయం పొందడానికి ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి క్లియరెన్సులు తెచ్చేందుకు నిరంతరం కృషి చేయడం ఆయన సుదూర ఆలోచనకు అద్దం పడుతోంది. అయితే ఈ నాణానికి మరోవైపు లేకపోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రాన్ని, బీజేపీ విధానాలను తీవ్రంగా ఎండగట్టిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కేంద్రం పట్ల మృదు వైఖరి అవలంబిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ కాంగ్రెస్ జాతీయ స్థాయిలో బీజేపీపై చేస్తున్న పోరాటానికి రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధాని మోదీని పెద్దన్న అని సంబోధిస్తూ చూపిస్తున్న చొరవకు మధ్య తీవ్రమైన వైరుధ్యం ఉందనేది ప్రతిపక్షాల ప్రధాన విమర్శ. కేంద్రంతో ఎన్నిసార్లు చర్చలు జరిపినా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని కీలక హామీల సాధనలో వేగం కనిపించడం లేదనే అభిప్రాయం ఉంది.
కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన విశ్వవిద్యాలయం లేదా జాతీయ హోదా పొందే ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నుంచి ఆశించినంత సానుకూల స్పందన లేదా నిధుల విడుదల జరగలేదు. దీంతో ఢిల్లీ పర్యటనల ఫలితాలపై ప్రజల్లో ప్రశ్నలు నిలుస్తున్నాయి. రేవంత్ రెడ్డి వరుసగా చేపడుతున్న ఢిల్లీ పర్యటనలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీస్తున్నాయి. ఈ పర్యటనలు రాష్ట్ర ప్రయోజనాలు లేదా నిధుల కోసం కాదని, కేవలం కాంగ్రెస్ హైకమాండ్కు నివేదికలు ఇవ్వడానికి, పార్టీ అంతర్గత వ్యవహారాలు, కేబినెట్ విస్తరణ లేదా ఢిల్లీ పెద్దల పనుల కోసమేనని బీఆర్ఎస్, బీజేపీలు గట్టిగా ఆరోపిస్తున్నాయి. పదే పదే ఢిల్లీ వెళ్లడం వల్ల పాలన మందగిస్తోందనే ప్రతికూల ప్రచారం ప్రజల్లోకి వెళ్తోంది. కేంద్రంతో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిని ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. కాంగ్రెస్, బీజేపీల మధ్య రహస్య ఒప్పందం ఉందంటూ బీఆర్ఎస్ విమర్శిస్తుంటే, మరోవైపు రాష్ట్ర ప్రయోజనాలను సాధించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ విమర్శిస్తోంది. ఈ రెండు ప్రత్యర్థి పార్టీల ముప్పెట దాడిని తిప్పికొట్టడం, తన ఢిల్లీ పర్యటనల వెనుక ఉన్న అసలు కారణాలను ప్రజలకు స్పష్టంగా వివరించడం రేవంత్ రెడ్డికి రాజకీయంగా పెద్ద సవాలుగా మారింది. మొత్తానికి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం, ప్రాగ్మాటిక్ విధానం సిద్ధాంతపరంగా బాగానే అనిపించినా రాబోయే ఎన్నికల నాటికి ప్రజలకు కనిపించే ఫలితాలే ప్రామాణికం కానున్నాయి. కేంద్రం నుంచి ఆర్ఆర్ఆర్, మెట్రో వంటి ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నిధులు తెచ్చి పూర్తి చేయగలిగితేనే ఈ వ్యూహం విజయవంతమైనట్లు. అలా కాకుండా కేవలం పర్యటనలకే పరిమితమైతే మాత్రం ఇది ప్రతిపక్షాల చేతిలో బలమైన రాజకీయ అస్త్రంగా మారి ప్రభుత్వానికి నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది. తెలంగాణలో రేవంత్ సర్కార్ 2.5 ఏళ్ల పాలనా కాలాన్ని, పనితీరును పరిశీలిస్తే పాలనాపరమైన సవాళ్లు, గ్రౌండ్ రియాలిటీలో ఎదురవుతున్న వ్యతిరేకతలు ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు ప్రజాభవన్ ద్వారా ప్రజా పాలనను చేరువ చేయడం, హైడ్రా వంటి కఠిన వ్యవస్థలతో చెరువుల ఆక్రమణలపై షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం కొంత ముద్ర వేసే ప్రయత్నం చేసింది. అయితే మరోవైపు అధికారంలోకి రావడానికి కీలకమైన 6 గ్యారంటీలు, రైతు రుణమాఫీ అమలులో ఆంక్షలు, నిధుల కొరత వల్ల వ్యక్తమవుతున్న అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా మారింది. హైడ్రా చర్యలతో రియల్ ఎస్టేట్ మందగమనం, మూసీ ప్రక్షాళన వివాదాలు, కొడంగల్ లాగచెర్ల భూసేకరణ ఘర్షణలు, ఉద్యోగుల పీఆర్సీ, డీఏ బకాయిల నిరసనలు ప్రభుత్వానికి ముళ్లబాటగా మారాయి. ఈ 2.5 ఏళ్ల పాలనలో పాలనాపరమైన వ్యతిరేకతలు, ఎదురవుతున్న సవాళ్లపై ఫోకస్. రెండున్నరేళ్ల రేవంత్ రెడ్డి పాలనలో ప్రధానంగా కనిపించిన సానుకూల మార్పు ప్రజాపాలన. గత ప్రభుత్వ కాలంలో ప్రగతి భవన్కు సామాన్యులకు ప్రవేశం లేదనే విమర్శలను తుడిచిపెడుతూ దానికి ప్రజాభవన్గా నామకరణం చేసి ప్రజల ఫిర్యాదులను స్వీకరించే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. పాలనను ప్రజలకు దగ్గర చేయడం, ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉంటారనే భావన కల్పించడంలో ప్రభుత్వం తొలిదశలో విజయం సాధించింది. హైదరాబాద్లో చెరువులు, నాలాల ఆక్రమణలపై రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ఒక సంచలనంగా మారింది. రాజకీయ ప్రాబల్యంతో సంబంధం లేకుండా అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లతో విరుచుకుపడ్డం, చట్టం అందరికీ ఒకటేననే భావన కలిగించడంతో పాటు సామాన్యుల్లో ప్రభుత్వం పట్ల ఒక రకమైన సానుకూల ముద్ర వేసింది. ఒక రకంగా ఈ షాక్ ట్రీట్మెంట్ ఆక్రమణదారుల్లో భయాన్ని నింపడంలో పనిచేసింది. అయితే ఈ కూల్చివేతల ప్రక్రియ క్షేత్రస్థాయిలో సామాన్యుల, పేదల బతుకులపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించిందనేది కాదనలేని నిజం. అంతేకాకుండా బడాబాబులు, బలవంతుల అక్రమ నిర్మాణాల విషయంలో మాత్రం హైడ్రా ఆశించిన స్థాయిలో కఠినంగా వ్యవహరించలేకపోయిందనే విమర్శలు, విపక్షాల ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే పాలనాపరమైన గ్రౌండ్ రియాలిటీలోకొస్తే సవాళ్లు కొండంతగా కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, రైతు రుణమాఫీ వంటి పథకాల అమలులో ఆంక్షలు విధించడం, నిధుల కొరత కారణంతో అందరికీ వర్తించకపోవడం లబ్ధిదారుల్లో అసంతృప్తికి కారణమైంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేస్తూ మహిళలకు నేరుగా లబ్ధి చేకూర్చింది. అయితే అదే మహాలక్ష్మి కింద నెలకు ఇచ్చే 2,500 ఆర్థిక సాయం, యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే హామీలు ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉండిపోయాయి. ఇక అత్యంత కీలకమైన రైతు భరోసా కింద 15,000 సాయం అమలులో ఆంక్షలు, తీవ్ర ఆలస్యం జరగడం, చేయూత కింద చేయాల్సిన పింఛన్ల పెంపు పూర్తి స్థాయిలో ఊపందుకోకపోవడం ప్రజల్లో అసంతృప్తికి దారితీసింది. అంటే ప్రజాదరణ పొందే ఉచిత పథకాలను ప్రాథమికంగా ప్రారంభించినప్పటికీ భారీ వ్యయంతో కూడుకున్న ప్రధాన సంక్షేమ హామీలు, ఆర్థిక సాయం పథకాల అమలులో పెట్టిన కొలమానాలు, ఆంక్షలే సర్కార్పై విమర్శలకు ప్రధాన కారణమయ్యాయి. హైడ్రా తీసుకున్న దూకుడు నిర్ణయాలు, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు వల్ల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా తీవ్ర మందగమనాన్ని ఎదుర్కొంది. బిల్డర్లు, వ్యాపార వర్గాలు మాత్రమే కాకుండా ఇల్లు కట్టుకోవాలనుకునే మధ్యతరగతి ప్రజల్లో కూడా ఒక రకమైన భయాందోళనలు నెలకొన్నాయి. ఇది రాష్ట్ర ఆదాయంపై ప్రభావం చూపడమే కాకుండా నగర జీవనంపై ఆధారపడిన వర్గాల్లో ప్రభుత్వం పట్ల ప్రతికూలతను పెంచింది. ఫార్మా క్లస్టర్లు, పారిశ్రామిక పార్కుల పేరుతో రైతుల నుంచి బలవంతపు భూసేకరణ చేస్తున్నారనే ఆరోపణలు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని లాగచర్ల సంఘటన, అక్కడ అధికారులపై జరిగిన దాడులు పాలనాపరమైన వైఫల్యానికి దర్పణంగా నిలిచాయి. రైతు వ్యతిరేక ముద్ర పడకుండా భూసేకరణ చేయడం రేవంత్ సర్కారుకి అతిపెద్ద సవాలుగా మారింది. గత ప్రభుత్వంలో తమను పట్టించుకోలేదని కాంగ్రెస్కు మద్దతుగా నిలిచిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ 2.5 ఏళ్లలో తీవ్ర నిరాశకు గురయ్యారు. పెండింగ్ డిఏల విడుదల జరగకపోవడం, కొత్త పీఆర్సీ అమలు ఆలస్యం కావడం, సిపిఎస్ రద్దుపై స్పష్టత లేకపోవడం వల్ల ఉద్యోగ వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఉద్యోగుల అసంతృప్తి ప్రభుత్వ యంత్రాంగం వేగంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ద్వారా డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం తీసుకుంటున్న చర్యలు ప్రభుత్వానికి ప్లస్ పాయింట్ అయినప్పటికీ శాంతి భద్రతల విషయంలో కొన్ని లోపాలు బయటపడుతున్నాయి. కొన్ని చోట్ల పోలీసుల అతి ప్రవర్తన, వివాదాస్పద లాకప్ డెత్తులు, వివిధ రిక్రూట్మెంట్ పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న చిన్నపాటి సాంకేతిక లోపాలు, ప్రశ్నాపత్రాల లీకేజీ భయాలు నిరుద్యోగ యువతలో అభద్రతా భావాన్ని కలిగిస్తున్నాయి. పరిపాలనలో సమన్వయం లోపించడం రేవంత్ రెడ్డికి అంతర్గతంగా ఎదురవుతున్న మరో ప్రధాన మైనస్. మంత్రివర్గ సహచరుల మధ్య ఐక్యత లేకపోవడం, ఒక శాఖ తీసుకునే నిర్ణయాలపై మరొక మంత్రి బహిరంగంగానే భిన్న స్వరాలు వినిపించడం, ప్రభుత్వ విధానాలపై స్పష్టత కరువవ్వడం వంటివి పరిపాలనను మందగించేలా చేస్తున్నాయి. అధికారులపై పూర్తిస్థాయి పట్టు సాధించడంలో రాజకీయ సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. సరిగ్గా 2.5 ఏళ్ల పాలన పూర్తయిన ఈ కీలక సమయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మునుపటి కంటే మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కేవలం సంచలన నిర్ణయాలకే పరిమితం కాకుండా సంక్షేమ పథకాల ఆంక్షలను సవరించి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయడం, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం, భూసేకరణలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం వంటి చర్యలు చేపడితేనే రాబోయే రోజుల్లో ఈ పాలనాపరమైన వ్యతిరేకతను అధిగమించడం సాధ్యమవుతుంది. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుని తదుపరి ఘట్టంలోకి అడుగుపెట్టింది. ఈ తరుణంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రధాన ప్రశ్న, రాబోయే ఎన్నికల నాటికి రేవంత్ రెడ్డి ప్రజల ఆదరాభిమానాలను తిరిగి చురగొంటారా? ఒకవైపు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్,
200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలతో మహిళలు గ్రామీణ పేదల్లో పట్టు సాధించడం, మెగా డిఎస్సి టీఎస్పీఎస్సీ ఉద్యోగ నియామకాలతో యువతకు చేరువ కావడం ప్రభుత్వానికి పెద్ద ప్లస్ పాయింట్గా మారుతున్నాయి. కానీ మరోవైపు రైతు భరోసా, పెన్షన్ల పెంపు అమలులో ఆలస్యం, నిరుద్యోగ భృతిపై స్పష్టత లేకపోవడం, బీఆర్ఎస్ బీజేపీల ముప్పేట దాడి, కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత అసమ్మతి సవాళ్లుగా పరిణమించాయి. ఈ 2.5 ఏళ్ల మైలురాయి వద్ద రాబోయే ఎన్నికలపై ఎలాంటి ప్రభావం పడనుందనేది ప్రధాన ప్రశ్న తలెత్తుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలు చేస్తున్న పథకాలతో పాటు విద్యారంగంలో తెచ్చిన సంస్కరణలు రేవంత్ రెడ్డికి గ్రామీణ సామాజిక వర్గాల్లో బలమైన స్థానాన్ని తెచ్చిపెట్టాయి. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లతో పాటు కొడంగల్, మంథని, కల్వకుర్తి వంటి నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు విప్లవాత్మక మార్పుకు నాంది పలికాయి. కులాల వారీగా ఉన్న గురుకులాలను ఒకే ప్రాంగణంలోకి తెచ్చి అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధన అందించే ఈ బృహత్తర కార్యక్రమం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల తల్లిదండ్రుల్లో రేవంత్ రెడ్డి పట్ల సుదీర్ఘకాలం నిలిచిపోయే సానుకూల ముద్ర వేసింది. రాజకీయంగా రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కొనే తీరు, ఆయన మాస్ లీడర్షిప్ స్టైల్ ప్రభుత్వానికి రక్షణ కవచంగా నిలుస్తోంది. విపక్షాల ప్రతి దాడిని అంతే దూకుడుగా తిప్పుకొట్టే వాగ్దాటి, పట్టుదలతో పనిచేసే నాయకుడిగా ఆయన సాధించుకున్న గుర్తింపు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. బీఆర్ఎస్ బీజేపీల విమర్శల దాడిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ క్యాడర్ను ముందుకు నడిపించడంలో ఆయన సఫలీకృతమవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ ప్రకటనల లీకేజీలతో విసిగిపోయిన నిరుద్యోగ యువతను ఆకట్టుకోవడంలో రేవంత్ ప్రభుత్వం ముందడుగు వేసింది. అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే మెగా డిఎస్సి నిర్వహించడం, టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి వేలాది మందికి నియామక పత్రాలు అందజేయడం విశేషం. దీనికి తోడు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతకు పారిశ్రామిక నైపుణ్య శిక్షణ కల్పించి ఉపాధి అవకాశాలు పెంచేందుకు తీసుకున్న చర్యలు యువత, నిరుద్యోగుల్లో ఒక కొత్త ఆశను, పాజిటివ్ వైబ్ను క్రియేట్ చేశాయి. అయితే యువత విషయంలో ప్రభుత్వం నెరవేర్చాల్సిన మరికొన్ని హామీలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాకపోవడం, రిక్రూట్మెంట్ క్యాలెండర్ అమలులో ఉన్న చిన్నపాటి అడ్డంకులు నిరుద్యోగుల్లో కొంత అసంతృప్తికి కారణమవుతున్నాయి. రాబోయే ఎన్నికల నాటికి ఈ మిగిలిన హామీలను కూడా నెరవేర్చకపోతే యువతలో వచ్చిన ఆదరణ క్రమంగా తగ్గే ప్రమాదం ఉంది. ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో అతిపెద్ద సవాలుగా మారేది రైతాంగంలో ఉన్న అసంతృప్తి. రైతు భరోసా కింద ఎకరాకు ఇచ్చే పెట్టుబడి సాయంపై ఆంక్షలు విధించడం, కౌలు రైతులకు లబ్ధి చేకూరకపోవడం, 4000 పెన్షన్ల పెంపు హామీ అమలు ఆలస్యం కావడం గ్రామీణ ప్రాంతాల్లో నిరాశకు దారితీస్తోంది. వ్యవసాయ రంగాన్ని మళ్లీ ఆదుకొని రైతులకు పూర్తి నమ్మకం కలిగిస్తే తప్ప రాబోయే ఎన్నికల్లో గ్రామీణ ఓట్లను సంపూర్ణంగా సాధించడం కష్టం. ఈ 2.5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వంపై దాడిని తీవ్రతరం చేశాయి. ప్రభుత్వం చేసే చిన్న పొరపాటును లేదా హామీల అమలులోని లోపాలను పెద్దదిగా చేసి ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లడంలో ప్రతిపక్షాలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత త్వరగా పెరిగేలా సోషల్ మీడియా, ఆందోళన కార్యక్రమాలను వాడుకుంటున్న నేపథ్యంలో ఈ ముప్పిట దాడిని తట్టుకోవడం రేవంత్ రెడ్డికి పెద్ద సవాలుగా మారింది. ప్రభుత్వం బయట నుంచి ఎదుర్కొంటున్న సవాళ్లు ఒక ఎత్తైతే పార్టీ అంతర్గత రాజకీయం మరొక ఎత్తు. సీనియర్ కాంగ్రెస్ నాయకులతో నిరంతరం సమన్వయం చేసుకోవడం, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల పంపిణీలో అసంతృప్తి చెలరేగకుండా చూడడం రేవంత్ రెడ్డి స్థానాన్ని పదిలం చేసుకోవడానికి చాలా ముఖ్యం. అంతర్గత విభేదాలు బయటపడితే అది పాలనపై, తద్వారా రాబోయే ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
వీటన్నింటినీ సంపూర్ణంగా అమలు చేయాలన్నా, అభివృద్ధి సంక్షేమ సమతుల్యతను కాపాడాలన్నా ప్రభుత్వానికి ఆర్థిక వనరులు అత్యంత కీలకం. రాష్ట్రంలో ఉన్న భారీ అప్పులు, ఆదాయ లోటును అధిగమిస్తూ సంక్షేమ పథకాలను సజావుగా నడపడం ఒక కత్తిమీద సాము లాంటిది. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూ కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో విజయం సాధిస్తేనే ప్రభుత్వం ముందుకు సాగగలదు. మొత్తానికి 2.5 ఏళ్ల పాలన పూర్తయిన ఈ తరుణంలో రేవంత్ రెడ్డి గ్రాఫ్ సానుకూల, ప్రతికూల అంశాల సమాహారంగా ఉంది. కేవలం సంక్షేమ పథకాల ప్రకటనలకే పరిమితం కాకుండా ఇచ్చిన ప్రతి హామీని క్షేత్రస్థాయిలో సంపూర్ణంగా అమలు చేస్తూ సుపరిపాలనను అందించడమే ఆయన ముందున్న ఏకైక మార్గం. ఆర్థిక ప్రతిబంధకాలను దాటుకుంటూ నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగుల అసంతృప్తిని చల్లార్చగలిగితేనే రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆదరాభిమానాలను నిలబెట్టుకుని అధికారాన్ని పదిలపరుచుకోవడం సాధ్యమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూశారుగా, ఏ ప్రభుత్వానికైనా మొదటి 2.5 ఏళ్లు ఒక ఎత్తైతే రాబోయే కాలం అసలైన సవాలు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సాధించి ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్టులను వేగవంతం చేయడం, రైతు భరోసా, పెన్షన్ల పెంపు వంటి కీలక హామీలను సంపూర్ణంగా అమలు చేయడం, ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చడం రేవంత్ రెడ్డికి అత్యంత ఆవశ్యకం. కేవలం సంక్షేమ పథకాల ప్రకటనలకే పరిమితం కాకుండా ఆర్థిక ప్రతిబంధకాలను అధిగమించి రాష్ట్రాన్ని సుపరిపాలన వైపు నడిపించగలిగితేనే రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రజల ఆదరాభిమానాలను నిలబెట్టుకుంటే విజయాన్ని అందుకునే అవకాశం ఉంటుంది. లేదంటే ప్రతిపక్షాల దాడి తీవ్రమై రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో రేవంత్ సర్కార్ వేసే అడుగులు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నిరంతర వార్తా స్రవంతి కోసం చూస్తూనే ఉండండి మీ స్వతంత్ర ఛానల్. నమస్కారం.